హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు అలాగే రూప ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని పూజ చేయడం చూసిన శ్వేత ఒక్కసారిగా రాజు గల్ల పట్టుకొని, ఏంటి రాజు ఇదంతా, ఏం చేస్తున్నావు? నాతో నీకు పెళ్ళి కుదిరింది, రేపు మాపో ఇద్దరికి పెళ్ళి జరగబోతుంది. విడాకులు ఇస్తానన్న రూపతో కలిసి నువ్వు ఎలా పూజ జరిపిస్తావు? నా చేతిలో తుపాకీ ఉంది అన్నట్లుగా వెంటనే తుపాకీ తీసి రూపకి గురిపెడుతుంది. వెంటనే అక్కడికి వచ్చిన ముత్యాలు, అప్పలనాయుడు షాక్ అయిపోతారు. ప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. రూప మెడలో ఉన్న తాళిని పట్టుకొని ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటుంది, ఈ తాళిని చూసుకునే కదా ఇదంతా చేస్తున్నావు, ఇప్పుడే నీ మెడలో ఉన్న తాళిని తెంచి పడేస్తాను అని చెప్పి ముత్యాలు ఒక్కసారిగా రూప మెడలో ఉన్న తాళిని తెంచడానికి పట్టుకోగానే ప్రతాప్ ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏం చేస్తున్నావు? వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది. ఎన్ని రోజులు నేను రూపమెడలో ఉన్న తాళిని తెంచి ఎప్పుడో బయటపడేసేవాడిని, ఎందుకు తీయలేదు? తాళికి ఉన్న విలువ నాకు తెలుసు కాబట్టి అన్నట్లుగా ప్రతాప్ మాట్లాడటంతో ముత్యాలకి ప్రతాప్కి ఇద్దరికి గొడవ అవుతుంది. శ్వేత మాత్రం రాజు గల్లా పట్టుకొని తనకి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి నిలదీసి అడగడంలో రూప షాక్ అయిపోతుంది. రేణుక చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి నిజంగా రూపరాజుల బంధం నిలుస్తుందా? ముత్యాలు శ్వేత చేసే పనుల వల్ల రాజు రూపల బంధం ఎక్కడ దూరం అవుతుందో అనిపిస్తుంది. అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు ఇంటికి వెంటనే శ్వేత వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, రాజు, ఇన్ని రోజులు నా కళ్ళ ముందే నీ భార్యని అంటే రూపని పెట్టుకొని ఉన్నా రూపే నీ భార్య అని తెలియదు కాబట్టి సరే ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీలా చూశాను. అప్పుడే నువ్వు రూపకి దగ్గర అవుతుంటే అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఈ రోజు నుంచి ఆఫీస్కి వచ్చిన రూపతో నువ్వు మాట్లాడడం కానీ చేస్తే అస్సలు సహించను అని ఈ విధంగా శ్వేత రాజుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వెంటనే శ్వేతతో రాజు ఇలా చెప్తూ ఉంటాడు, నీకు ముందే చెప్పాను కదా, నాకు అసలు ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి కానీ ఇష్టం లేదని, అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అలాంటిది రూపకి నాకు పెళ్ళి జరిగిన తర్వాత రూపని వదిలేసి నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు? రూపకి డివోర్స్ ఇచ్చేదే లేదు అని చెప్పి రాజు అనగానే, ఎలా ఇవ్వవో నేను కూడా చూస్తాను. నేను ఏదైనా ఒక వస్తువుని ఇష్టపడ్డాను అంటే దాని అంతు చూసే వరకు వదలను, అది నాకే సొంతం కావాలి అని ఈ విధంగా శ్వేత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ముత్యాలు, అప్పలనాయుడు ఇద్దరు కూడా రాజు దగ్గరికి వస్తారు. ఏంటయ్యా రాజు, ఇంకా నీకు ఆ పెద్దయ్య గారు అమ్మాయి గారు వీళ్ళే గుర్తొస్తున్నారా? వాళ్ళు చేసిన అవమానాలు గుర్తుకు రావట్లేదా? నా కంఠంలో ప్రాణం ఉండగా రూపని నీ భార్యగా ఒప్పుకొనని చెప్పాను కదా రాజు అని అంటూ ఉంటే, అదే ప్రాణం పోకుండా కాపాడిందే అమ్మాయి గారమ్మ అని చెప్పి ఈ విధంగా రాజు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏది ఏమైనా అప్పలనాయుడు కూడా ముత్యాలకి సర్ది చెప్పబోతూ ఉంటాడు. ముత్యాలు, అలా అయితే ఎలా? పెద్దయ్య గారు అమ్మాయి గారికి అలాగే మన రాజుకి ఇద్దరికి కూడా విడాకులు ఇప్పిస్తానని చెప్పారు, కానీ రూపరాజు ఇద్దరు కూడా ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఎలా బ్రతుకుతారు? వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో మనకి తెలియంది కాదు. ఇప్పుడు ఆ శ్వేతని తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకున్నట్లే అని చెప్పి అంటూ ఉంటే, ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు? మన స్టేటస్కి తగ్గ శ్వేతని మన ఇంటికి కోడలిగా తీసుకొచ్చుకోబోతున్నాం, ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అని చెప్పి అనగానే, ఆ రోజు కూడా రాజు నిశ్చితార్థం చేసుకోనని చెప్పాడు, నువ్వు ఊరుకున్నావా? లేదు కదా, ఆ రోజు నిశ్చితార్థం చేసుకోపోతే తుపాకీ పెట్టి కాల్చుకుంటానని బెదిరించావు. ఆ రోజు రాజుని ప్రాణాలు ఎక్కడ పోతాయో అని చెప్పి తను శ్వేతకి ఉంగరం తొడిగాడు. తర్వాత రాజు రూపలు ఇద్దరు ఒకటవుతారా లేదా అని పక్కన పెడితే, నువ్వు మాత్రం రాజుకి ఎప్పుడు అమ్మాయి గారిని దూరం చేయాలని చూస్తున్నావు అనగానే, నేను దూరం చేయాలని చూసానా? ఆ రోజు
పెద్దయ్య మనల్ని మెడపట్టి బయటకు గెట్టేసినప్పుడు, నా కుటుంబం, నా అత్తమామలు, నా భర్త అని అమ్మాయి గారు రాలేదే అని చెప్పి ముత్యాలు అడుగుతూ ఉంటే, ముత్యాలు గతం గతః జరిగిపోయిందాన్ని వదిలిపెట్టు. రాజు కట్టిన తాళి అమ్మాయి గారి మెడలో ఉంది. వాళ్ళిద్దరు ఇప్పుడు భార్యాభర్తలే కదా! వాళ్ళిద్దరి మధ్య ఎటువంటిది జరగకుండా వాళ్ళిద్దరిని మనం ఎలా విడదీయగలం అని అంటూ ఉంటే, ఏది ఏమైనా సరే ఆ పెద్దయ్య ఇప్పిస్తానన్నాడు కదా విడాకులు. రాజు రూపలకి విడాకులు వచ్చిన తర్వాత శ్వేతకి రాజుకి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. అప్పుడు ఈ రూప అడ్డు ఉండదు కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పలనాయుడు రాజు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తప్పు అని చెప్పవలసిన నువ్వే అలా మాట్లాడితే ఎలా అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు. ఏంటయ్య రాజు, నీకు ఇంకా అర్థం కావట్లేదా నేను చెప్పేది? ఈ తల్లి బ్రతుకుండడం నీకు ఇష్టం లేనట్టుగా ఉందే అనగానే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నాకు అమ్మాయి గారు కావాలి, నువ్వు కావాలి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా నేను తట్టుకోలేను కదమ్మా అని అంటూ ఉంటే, అమ్మాయి గారిని నాతో పోల్చి ఇది చేయకు. నీకు ఇష్టమైన అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నావు, కానీ అమ్మాయి గారు నీ వెంట రాలేదు, నీ చేపట్టుకొని నడవలేదు అనగానే వెంటనే ఇక రాజు ఇలా అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు శ్వేతని పెళ్లి చేసుకోవడమే దీనికి మార్గమా అనగానే, ఏం చేస్తావో నాకు తెలియదు, శ్వేతకి నీకు ఖచ్చితంగా పెళ్లి చేసి తీరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముత్యాలు. అప్పలనాయుడిని పట్టుకొని రాజు ఏడుస్తూ ఉంటాడు. ఇకపోతే విరూపాక్షిని కలిసి అప్పలనాయుడు చెప్పటం, అప్పలనాయుడితో విరూపాక్షి ఇద్దరి చేత పూజ జరిపిద్దామని చెప్పటం. ఉదయాన్నే రాజుని తీసుకొని గుడికి వెళ్తాడు. రూప కూడా ఉదయాన్నే లేచి రెడీ అవుతుంది. ఎక్కడికమ్మా రూప అని ప్రతాప్ అడగానే, గుడికి వెళ్ళొస్తాను నాన్న అనగానే, సరేనమ్మా జాగ్రత్త అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి రూప కూడా గుడికి వెళ్తుంది. ఇక గుడికి వెళ్ళిన రూపారాజు ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. అప్పలనాయుడు అలాగే విరూపాక్షి దూరంగా ఉండి ఇద్దరు పూజ చేపిస్తూ ఉంటే, అక్కడ గుడికి వచ్చిన రేణుక చూస్తుంది. ఏంటి రాజు రూప ఇద్దరు కూడా పూజ చేస్తున్నారా? ఎంత మోసం రాజు! ఇంట్లోనేమో ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటూ ఇక్కడ అమ్మాయి గారితో పూజలు జరిపిస్తున్నావా? వెంటనే ఈ విషయం శ్వేతతో చెప్తే తప్ప తుఫాను మొదలవ్వదు. ఆ తుఫాను మొదలవ్వకపోతే నేను సంతోషంగా ఉండేదెలా అని చెప్పి వెంటనే శ్వేతకి ఫోన్ చేస్తుంది రేణుక. శ్వేతకి ఫోన్ చేయగానే, శ్వేత ఏంటి రేణుక చెప్పు అనగానే, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, కొంపలు అంటుకుపోతున్నాయా, ఏమైంది క్లారిటీగా చెప్పు అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అవునా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ప్రతాప్ని వెంట పెట్టుకొని శ్వేత ఇక గుడికి వచ్చేసరికి రాజు రూప ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు. ముత్యాలు అప్పలనాయుడికి కూడా రేణుక ఫోన్ చేసి చెప్పడం, అదే గుడికి రావడం. రాజు రూప అని గట్టిగా అరవడంతో ఇద్దరు కూడా పూజ జరిపించే వాళ్ళు పైకి లేచి నించుంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే, చూశారు కదా అంకుల్, రూపకి రాజుకి విడాకులు ఇప్పిస్తానని చెప్పారు, అసలు ఏం జరుగుతుందో చూసారా అనగానే ఒక్కసారిగా, అమ్మ శ్వేత ఇదంతా నాకేం తెలియదు అనగానే ఒక్కసారిగా రూప అలానే నించుంటుంది. రూప మెడలో ఉన్న తాళిని ముత్యాలు వచ్చి పట్టుకొని, ఈ తాళిని చూసుకునే కదా వెర్రవీగుతున్నావు, ఖచ్చితంగా నువ్వు విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాల్సిందే, నా కొడుకుకి విడాకులు ఇవ్వాల్సిందే అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రూప బాధపడుతూ ఉంటుంది. మరి నిజంగా శ్వేత రాజు కాలర్ పట్టుకొని, నాకెందుకు అన్యాయం చేస్తున్నావు, నేను నిన్ను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను అని చెప్పి అంటూ మరి ఇక రాజుని టార్చర్ చేస్తుందా? మరి ముత్యాలు రూపమెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటే ప్రతాపిక ముత్యాలకి వార్నింగ్ ఇచ్చాడు.